మనువాద బీజేపీకి మందకృష్ణ మాదిగ అమ్ముడుపోయారని ఆరోపించారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ చెన్నయ్య. దళిత వర్గాలకు భవిష్యత్తులో రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వర్గీకరణను అడ్డుకునేది భారత రాజ్యాంగం మాత్రమే అన్నారు చెన్నయ్య. రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానాలు చేసి ఏంటంటే మా సోదరుడు మందకృష్ణ మాదయ్య గారు మా మీద తీవ్రంగా ఇసం కక్కుతున్నాడు. ఇసం అంటే మాలోళ్ళు మొత్తం దోసుక తిండ్రి, మాలోళ్ళు ఎత్తుకపోయారు. ఒక కుటుంబం మీద నీవు మాట్లాడేది సోదరా కృష్ణమాదయ్య గారు ఏంది గంట 10 సంవత్సరాల నుండి మాలోళ్ళు ఒక్క ఎంపీ లేదు, ఒక కథ లేదు. మేమేమన్నా మా సోదరులే మాదిగలు కూడా ప్రేమిస్తాం. మాదిగలు అప్పుడు ఎంపీలు వాళ్ళే ఉన్నారు, 10 సంవత్సరాలు ఉంటున్నారు. ఉన్నవాడితే మేము ఏం అనలేదు కదా. అందు గురించనే మాలలు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మొన్న వచ్చిండు, ఆ వంశీకృష్ణ వచ్చిండు, మల్లరావి వచ్చిండు అని అంటే మేము పాల్గొని మా వాళ్ళు ఇప్పుడు వచ్చి చేసేదాలకు మొత్తం ఎత్తుకపోయి అనేది మానుకో కృష్ణమాదయ్య గారు. ఏమి ఇష్టం కాకుతుండవు, ఇంకా శాతం అయితే రిజర్వేషన్ల శాతం పెంచు. మొయిడి తట్టు ఉన్నావు కదా, ఈ వర్గీకరణ చిన్న శాతం ఎంత ఒక్క చిన్న శాతాన్ని పట్టుకొని రాష్ట్రాలల్లో మొత్తం ఒడివడి అంతా మాలలైనా మాదిగలైనా చాలా గరీబోళ్ళు వెనుక పడిపోయినరు. వాళ్ళకు మొయిడితోటి మాట్లాడి ఇంకా 70% పెంచు రిజర్వేషన్లు పెంచేటట్టు చూడు. కానీ ఇది మనం మాట్లాడుకుంటే కాదు సోదరా మందకృష్ణ గారు, మానుకో. ఏంటంటే ఇది మానుకుంటేనే మంచిది. కానీ ఏది కాక కుటుంబమే ఉంది, అదే బట్టి విక్రమార్క మొన్న అయ్యిండు. ఆ రాయ నరసింహ డిప్యూటీ సీఎం కాలేదా? ఆయన అయినప్పుడు మేము అన్నావా? అనలే. రాయ నరసింహ డిప్యూటీ సీఎం అయ్యిండు, బోతకపల్లి నరసింహులు ఎంపీ అయ్యిండు, కడిగేసిఆర్ మినిస్టర్ అయ్యిండు. ఇంతమంది అయినవుడుగా మా మాదిగలు అయితే మేము సంతోషపడినాం. మేము ఏమి వ్యతిరేకం చేయలే, ఎప్పుడన్నా ఒక్క మాట అనలేదు. అందు గురించనే ఊకే ఒక్క ఏడుపు చేయకూడదు కృష్ణమాదయ్య గారు.